అది ఒక ప్రశాంతమైనటువంటి గ్రామం. ఆ గ్రామంలో ఒక మారుమూల ఒక చర్చిలో ఒక పాస్టర్ ప్రసంగం. అంతటి ప్రశాంతత ఉన్నటువంటి ఆ గ్రామంలో విషపు వ్యాప్తిని చేస్తూ ఉన్నాడు ఆ పాస్టర్ తన ప్రసంగం ద్వారా. అవి వినేవారు హిందువులైతే గనక, సెక్యులర్స్ కాదు, నిజమైన హిందువులైతే గనక బాధపడతారు, వేదన చెందుతారు, ఆగ్రహానికి అసహనానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. చట్టాలని కూడా ఆశ్రయిస్తారు. ఆ ఆడియో వీడియోని నేను వీడియో ఎండ్లో ప్లే చేస్తాను, దయచేసి చూడండి. దానికంటే ముందు నా అభిప్రాయాన్ని చెప్పాలి కదా. ఇక్కడ ఈ తెలుగునాట కొంతమంది పాస్టర్లు వెరిదలలకు పోతున్నారు. వీళ్ళకి మత వ్యాప్తికి అడ్డుకట్టలు పడుతున్నాయనో లేకపోతే ఇంకా సరిపోవట్లేదనో మొత్తానికి వాళ్ళ వేలం వెర్రితనం, వాళ్ళ యొక్క విపరీత వ్యాఖ్యలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. అందులో భాగంగా ఈ పాస్టర్ ఎలా మాట్లాడాడో మీరు చూడండి. అందులో ఆయన ఏమంటున్నాడంటే పవన్ కళ్యాణ్ని మొక్కలు చేయాలంట, నరికేయాలంట. ఎందుకు అంటే అతను సనాతన ధర్మం కోసం నిలబడ్డాడు కనుక. ఏ రోజైనా పవన్ కళ్యాణ్ ఇతర మతాల్ని కించపరిచారా? నేను సనాతన ధర్మానికి సంబంధించిన వాడిని, అనపలాజిటిక్ హిందూ అని ప్రకటించుకున్నాడు. నువ్వు క్రిస్టియన్ పాస్టర్వి, నువ్వు ఇస్లామిక్ సంబంధించిన వాడివి అని నువ్వు చెప్పుకోవడానికి ఎలాగైతే గర్విస్తావో, ఏ విధంగా అయితే నీకు హక్కులు ఉన్నాయో అదేవిధంగా హిందువులకు కూడా ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ అయినా వ్యక్తిగతంగా అతను కొన్ని నమ్మకాలు, అతనికి కొన్ని మతాలు ఉంటాయి కదా. అది ప్రకటించుకుంటే వచ్చే తప్పేముంది? అలాగే హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కూడా ఆయన ఖండించారు. ఇతర ఏ మతాల్ని నిందించలేదు ఆయన ఎప్పుడూ కూడా. అలాంటి పవన్ కళ్యాణ్ని పట్టుకొని సనాతన ధర్మం పేరుతో మాట్లాడుతున్నాడు కనుక అతన్ని మొక్కలు చేసిన తప్పు లేదు. సనాతన ధర్మం గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు తల్లిని చెల్లిని అని ఇష్టారీతిగా మాట్లాడాడు. ఇలాంటి మతోన్మాదపు పాస్టర్లను ఏమనాలి? ఏ సెక్షన్స్ కింద వీళ్ళని అరెస్టు చేయాలి? సమాజంలో విద్వేషాలు పెంచి పోషిస్తున్నటువంటి ఇలాంటి మూర్ఖులను ఏమనాలి? ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడరు? వీళ్ళు మతం మార్చాలి అంటే ఫస్ట్ ఎంచుకున్నదే ఏమిటండి? ఈరోజు బయటికి క్లిప్పులు రావచ్చు, ఆడియోలు రావచ్చు, వీడియోలు రావచ్చు, కానీ వీళ్ళు ఎంచుకునే మార్గం ఏమిటి? ముందుగా ఒక హిందువు దగ్గరికి వెళ్ళి నీవు నమ్ముతున్నటువంటి విశ్వాసాలన్నీ కూడా కల్పితాలు, అబద్ధాలు, దారుణాలు, అనాగరికమైనటువంటివి, ఇలాంటి మాటలు చెప్పే కదా మారుస్తారు. అంటే అవతల వ్యక్తి యొక్క బలాన్ని, విశ్వాసాన్ని ముందుగా కొట్టేసి అతని బ్రెయిన్ని మొత్తం కూడా వశీకరణం చేసేసుకొని మ్యానిపులేషన్ చేసి అప్పుడు మతాలు మారుస్తారు. మతాలు మారితే తప్పే ఉంది అని సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళందరూ కూడా మారితే తప్పేం లేదు, కానీ మతం మారిన తర్వాత అతడు యాంటీ హిందూ అవుతున్నాడు. కాదనడానికి ఒక్క ప్రూఫ్ చూపించండి. ఈ పాస్టరే పెద్ద ఎగ్జాంపుల్. సనాతన ధర్మం గురించి మాట్లాడితే మొక్కలు చేసేయాలంటున్నాడు. ఎక్కడో ఇస్లామిక్ దేశాల్లో ఉగ్రవాదులు ఇలాంటి మాటలు మాట్లాడతారు, ఈయన కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఒక అన్రెస్ట్, ఒక అసహనం ఈయనలో కనిపిస్తోంది. ఎందుకు? ఏదో కట్టడి జరుగుతోంది, ఏదో అవేర్నెస్ జనాల్లో కనిపిస్తోంది. మారిపోయిన వాళ్ళు మారిపోయారు, ఇంకా మార్చడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అవ్వట్లేదో, లేకపోతే ఏదో మొత్తానికైతే వీళ్ళకి పంటి కింద రాయిలాగా, కంటిలో నలకలాగా, చెప్పులో ముళ్ళులాగా ఏదో అడ్డుపడతా ఉంది. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అయి ఉండొచ్చు. లేకపోతే అతన్ని చంపేయాలన్నంత కోపం ఎందుకు వస్తుంది ఈ పాస్టర్కి? ఇలాంటి పాస్టర్లు చాలామంది ఉన్నారు. వీళ్ళు బయటికి మాట్లాడేవి ప్రేమపూర్వక మాటలు, లోపల కుయుక్తులు. నిజంగా నీకు బైబిల్లో విపరీతమైనటువంటి మంచితనం ఉంటే ఆ మంచితనం మాత్రమే ప్రకటించు. లోపల ఒకటి బయట ఒకటి ద్వంద్వ వైఖరితో హిందువుల్ని ఎవరైతే ఉన్నారో, హిందుత్వాన్ని పాటిస్తూ ఉన్నారో, సరే మతం మారిపోయిన వాళ్ళని నువ్వు ఉద్ధరించుకో ఎట్లయినా సరే. హిందుత్వంలో ఉన్నారు కదా, వాళ్ళని కూడా గౌరవించగలగాలి. ఆ మాత్రం హృదయం లేనటువంటి, ఆ మాత్రం సామరస్యత కనబరచినటువంటి ఒక మతం ఏదైతే ఉందో, అది ఏ మతమైనా సరే ఈ దేశానికి, ప్రపంచానికి ప్రమాదకరంగా మారే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆలస్యం చేయకుండా ఇంకా వీడియో చూసేసేయండి. చివరిలో మీ కామెంట్స్ని, అభిప్రాయాల్ని తెలియజేయండి. 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నది సనాతన ధర్మం, ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ అసలు బ్యాంక్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క.
గుర్తుపెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడి తల ఒంటిగా బయటికి లాగాల.